Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏలూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లి మండలం శోభనాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబశివరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణు హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనేటువంటి కారణంతో తనపై దాడికి పాల్పడినట్లు సాంబశివరావు ఆరోపిస్తూ ఉన్నారు. గుడికి వెళ్తానండి వెళ్ళి అలాగే ఎప్పుడు మామూలుగా ఈ రోజు కూడా మా పాపను తీసుకొని అడ్డు రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తా ఉండగా ఏదో అడ్డు రోడ్డు దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతూ బుల్లెట్ మీద గడిచి పెట్టుకుని వచ్చాడండి. నా వెనకమాల బుల్లెట్ వస్తుంది కదా అని చెప్పి నేను సైడ్ ఇచ్చాను. బుల్లెట్ మీద క్రికెట్ బయట మా ఊరు కాలకట్ట దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసి ఏంటో నువ్వు రోజు లేచిన కాడ నుంచి నీకు ఇదే పని ఎంత ఎగిపడితే పోస్టులు పెడుతున్నావు, నా కొడక నీకు వేణుగాడి మీద పోస్టులు పెడుతున్నట్టు రెండో పని లేదా, నా కొడక ఎట్ట పెడతా పిచ్చి వైపు నుంచి చంపుతాను నా కొడకని వాదం జరుగుతుండగా మా అమ్మాయి బండి మీద నుంచి దిగి అంకులు మా డాడీ పెట్టండి అంకులు అంటే నేను నోర్మే అని మా అమ్మాయిని గట్టిగా పక్కన పడదూసి చేతిలో ఉన్న బడికి పెట్టి ఈ పిల్లగా పెట్టి కొట్టాడండి. కొట్టడం కూడా నేను రెడ్ రోడ్డు మీద బొక్క బారులో పడిపోతే ఆ బాబుతోనే అడ్డగోలుగా బాధేయండి. 5 దెబ్బలు కొట్టాడు. బ్లడ్ ఒకసారి చిన్నకి మా అమ్మాయి ఒకసారి అమ్మ మా నాన్న చచ్చిపోయాడని పెద్దగా అరవగానే చచ్చిపోయాడు నా కొడుకు అనుకుని బడికి పెట్టి అడవేసి పెట్టి నా కొడుకు రేపు నుంచి ఎక్కడ తొక్కేస్తాడని చెప్పి అని బడితో ఆడబడేసి వెళ్ళింది. మా ఊరు వేణుకి నాకు కొద్దిగా రాజకీయంగా వాదనలు మా ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అండి. అతను కూడా అతని మీద నాకు అతను కేసులు పెట్టుకున్నాం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఉంది ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసి ఈ పోస్టులు అనకుండా నేను పోస్ట్ షేర్ చేశానని చెప్పేసి అతనే నా మీద ఇది దాడి చేయించాడండి. నాకు అతని వల్ల రేపు రాబోయే రోజులైనా ప్రమాదం ఉందండి. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మా ద్వారా కోరుకుంటున్నాను. మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ సాంబశివరావు అని దారి కాసి ఇవాళ ఏంటంటే ఆయన్ని విచక్షణారహితంగా కొడతాం జరిగింది. అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే మెక్కలం అడ్డ రోడ్లో ఈ సాంబశివరావు వాళ్ళ పాప ఇద్దరు కలిపి దేవుడి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెనకాల తిరిగి మళ్ళీ శోభనాపురం వెళ్ళిపోయేటువంటి సందర్భంలో వెనకాల మరి అక్కడి నుంచి ఫాలో అవుతా తన పేరు ఏంటంటే కొట్టుకుని పేరు అడ్డం తిరిగి జనం లేని ప్రదేశంలో అడ్డం తిరిగి కొడటం జరిగింది. అతను ఏం చెప్పాడంటే నువ్వు పోస్టులో ఎందుకు కూడా నువ్వు చేస్తున్నావు, వేణు మీద మెక్కిన వేణు మీద ఆయన అంటే ఏంటనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి నిన్ను చంపేస్తానని చెప్పి విచక్షణారహితంగా కర్రతో కొట్టారని చెప్పేసి చెప్తున్నాడు మా వైఎస్ఆర్సీపీ. ఏలూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లి మండలం శోభనాపురంలో జరిగిన ఈ ఘటన, అలాగే వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబశివరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణు హత్యాయత్నం చేశాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కీలకంగా వాంగ్మూలం కూడా ఇచ్చారు. ప్రెస్ ముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏంటి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆరిగిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో చోటు చేస్తున్న ఈ దాడి ఘటన స్థానికంగా అయితే తీవ్ర ఉద్రేకత దారితీసింది. ఈ గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్కబోయిన సాంబశివరావుపై శనివారం ఉదయం దాడి జరిగినట్లయితే ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు కామెంట్లు వ్యవహారమే ఈ దాడికి కారణం అని చెప్పేసి అటు బాధితుడు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావును తొలుత స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఘటన వెలుగుకు రావడం రాజకీయాల్లో వర్గాల్లో కూడా పూర్తి చర్చనీయాంశం అయితే మొదలైంది. అయితే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కూడా అటు శనివారం ఉదయం తన కుమార్తెతో కలిసి గ్రామ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మార్గ మధ్యలో తనను ఒక వ్యక్తి బుల్లెట్ వాహనంపై వెంబడించి ఆ గ్రామ కాలువకట్ట సమీపానికి చేరుకున్న తర్వాత వాహనం ఆపి అతను అడ్డగించినట్లయితే అతను పేర్కోవడం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో రాజకీయ నాయకుడిపై పోస్టులు పెడుతున్న అంటూ తీవ్ర ఆగ్రహంతో అయితే దుర్దీషులాడుతూ చేతిలో ఉన్న కర్రతో అయితే దాడి చేస్తారని చెప్తున్నారు. అయితే తను నేలపై పడిపోయిన తర్వాత కూడా విచక్షణారహితంగా అయితే కొట్టడం జరిగిందని చెప్పేసి ఆరోపణ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటనను చూసిన తన కుమార్తె భయంతో కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు అయితే వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో తన కుమార్తె అక్కడే ఉండడం ఘటన తీవ్రతను కూడా మరింత పెంచిందని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇటు
చిన్నారి ఎదుట తన తండ్రిపై దాడి జరగడం స్థానికులను కలిసివేసింది. అటు ఘటన అనంతరం రక్తస్రావంతో బాధపడుతున్న సాంబశివరావును స్థానికులు వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నప్పటికీ కూడా తలకు మరియు శరీర భాగాలలో పలు గాయాలైనట్లయితే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా బాధితుడు మరియు స్థానిక టీడీపీ నాయకత్వానికి గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నట్లు గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు, రాజకీయ విమర్శలు కూడా పరస్పర ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు ఉండవచ్చని కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. అయితే ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అయితే దాడి విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని వేణు అంటే టీడీపీ మండల అధ్యక్షుడు వేణు హత్యాయత్నం చేశాడని చెప్తున్నారు. దీనికి సంబంధించి వేణుని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు అని అంటే దానికి సంబంధించి ఏంటి సార్? ప్రస్తుతం అయితే నిందితుడు అయితే పరారులో ఉన్నట్లయితే పోలీసుల సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ గత కొంతకాలంగా అంటే ఏదైతే ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దీనికి సంబంధించి అతను ఈయన టార్గెట్ గా చేసుకుని దాడికి అయితే పాల్పడినట్లు చెప్తుంది. కానీ పోలీసులు దీనిపై ఒక కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు మురళి. అయితే మరోవైపు చూసుకుంటే ఆర్వీఎల్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే దాడికి జరిగిన ప్రాంతంలోని పరిస్థితులు, అటు ప్రత్యేక సాక్షులు వాంగ్మూలం కూడా అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను కూడా సేకరిస్తూ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలు కూడా పోలీసు దర్యాప్తులు అనంతరం పుస్తకమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటన మరోసారి మన సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ ఘర్షణలపై ఆ ప్రశ్నలు కూడా వెలువెత్తుతూ వస్తుంది. అయితే రాజకీయ విభేదాలు, అటు పార్టీ అనుబంధాలు, సోషల్ మీడియా పోస్టులు వ్యక్తిగత కక్షలకు, అటు భౌతిక దాడులకు దారితీస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతంగా అయితే మారుతుంది. ముఖ్యంగా యువత రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేసే పేరుతో పరస్పర ద్వేషాలు, అటు దాడులు, ప్రతీకార చర్యలకు కూడా మళ్ళీ గ్రామాల్లో శాంతి భద్రతతో కూడా పరిస్థితులు దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెప్పేసి, ప్రమాదం కూడా కొంచెం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాజకీయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా కావాలి కానీ భయం భ్రాంతాలతో సృష్టించే హింసాత్మక సంఘటనలకు కారణం కాకూడదని అభిప్రాయం కూడా స్థానిక ప్రజల్లో అయితే వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పక్షాలు కూడా సమన్వయం పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయిరామ్. ఇక ఏలూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం కలకలం రేపింది. నూజివీడు నియోజకవర్గం ఆకిరిపల్లి మండలం శోభనాపురంలో ఘటన చోటు చేసుకుంది. వైసీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాంబశివరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణు హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనేటువంటి కారణంతో తనపై దాడికి పాల్పడినట్లుగా సాంబశివరావు ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుతం టీడీపీ మండల అధ్యక్షుడు వేణు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు.